ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరగడానికి కారణం ప్రభుత్వ శాఖలే అయినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా నేను, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కాళేశ్వరంతో సహా ఇవాళ ఇటువంటి ప్రాంతాలలో చెరువుల కింద వ్యవసాయమే లేకుండా అయిన తర్వాత బఫర్ జోన్ల విషయంలో, ఎఫ్టీఎల్ల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సూర్యాపేటకు 3 పెద్ద చెరువులు ఉన్నాయి. వాస్తవం ఇప్పటికి ఏం జరిగిందో ఇప్పుడు ఉన్న వాటిని కాపాడుకోగలగాలి. గత 10 సంవత్సరాల కాలంలో నేను ఒక కొత్త నిర్మాణం కానివ్వలేదు. ఇవి పూర్తిగా నేను రాకముందు నిర్మాణమైనవి. నేను వచ్చిన తర్వాత 3 చెరువుల్లో కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో నీళ్లు నిలబెట్టినా ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా ఒక కొత్తది ఆక్రమించుకోకుండా, కొత్త నిర్మాణం జరగకుండా చూసిన ఎప్పటికైనా ప్రమాదం వస్తుందని చెప్పి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మార్కింగ్ పెట్టమని చెప్పిందో ఈ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్టీఎల్ కాదు.